హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని నమ్ముతున్నాను. నేను బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు వచ్చి మా ఇంట్లో వంట స్పెషల్ ఏదో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏం చేస్తున్నానంటే చికెన్ బిర్యానీ చేస్తున్నాను దమ్ పెట్టి. అది ఎలా చేయాలో మీకు ప్రాసెస్లో చూపిస్తాను. వచ్చేసేయండి. చికెన్ దమ్ బిర్యానీకి నేను ఇక్కడ చికెన్ 3/4 కేజీ తీసుకున్నానండి. 4 పీసెస్గా కట్ చేయించుకున్నాను. 3/4 కేజీ ఖచ్చితంగా. 3/4 కేజీ వచ్చి రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. అలాగే దీనిలో కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, చెక్క, 6 లవంగాలు, పలావ్ దినుసులు, షాజీరా, టేస్టీ సాల్ట్, జీడిపప్పులు, గసగసాలు, నెయ్యి. 3/4 కేజీ చికెన్, 3/4 కేజీ రైస్ కదండి. ఈ రైస్లోకి కావాల్సినవి పెద్ద సైజు ఆనియన్ 2 పెద్దవి, ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా, చూసారు ఎంత సన్నగా ఉన్నాయో, ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. పెద్దవి 2 టమాటాలు తీసుకొని ఇంతే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు వచ్చి ఒక 5-6 పొడవుగా కట్ చేసుకోవాలి. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం తీసుకొని 2 నిమ్మకాయలు. ఇప్పుడు ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. కనీసం ఒక ½ అన్ అవర్ అయినా అలా చేసుకొని మనం ఉంచుకోవాలి. అలా చేసుకోవటం వల్లే చికెన్ బిర్యానీకి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూసేద్దాం. మసాలా దినుసులు చెప్పాను కదండి, ఆ మసాలా దినుసులు ఇవి మిస్ అయినాయి. ఈ పచ్చి కొబ్బరి 2 ముక్కలు ఇవి మొత్తం వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసేసుకోవాలి. వీటిని ఇవి కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టూ టేబుల్ స్పూన్ వచ్చి నెయ్యి, పసుపు చాలా తక్కువ వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు, లేదంటే పావు వేసుకున్నా పర్వాలేదు. కారం 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్. మళ్ళీ మనం రైస్లో వేసుకుంటాం కదా, ముక్కలకు పడటానికి మాత్రమే. 1 లెమన్ పిండుకోండి. ఒక 1 లెమన్ అయితే సరిపోతుంది. ఇక్కడ చిన్న కాయలు అవటం వల్ల నేను 2 తీసుకున్నాను. పెద్ద లెమన్ అయితే ఓన్లీ 1 కాయ చాలు. అలా పిండేసుకోండి. ఏమైనా విత్తనాలు వచ్చినాయి తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవి కూడా వేసుకొని మొత్తం చక్కగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోండి. ఇలా కలిపిన చికెన్ని ఒక 30 మినిట్స్, టైం లేకపోతే కనీసం ఒక 15 మినిట్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లో వేయడానికి చిన్న టిప్పు, కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1, 2, 3
ఇందాక చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ వేసాను. మొత్తం 4 టేబుల్ స్పూన్ పడుతుంది అనమాట 3/4 కేజీ బియ్యానికి. ఇలా అయినప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, బిర్యానీ ఆకు వేసుకొని టమాటాలు కొంచెం మగ్గిదాకా నెమ్మదిగా కలుపుకొని చేయాలి. చూసారా, ఇందా టమాటాలన్నీ వేసుకున్నాం కదా, ఇట్లా మెత్తగా అవటానికనే సన్నగా పొడవుగా కోసుకోవాలని చెప్పాను ఇందాక. అప్పుడు ఇవి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి. ఇలా చేసుకోవాలి. ఈ టైంలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని ఈ రైస్లో వేసేసుకోవాలి. ఇట్లా ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఈ చికెన్కి జాయింట్ పట్టేటట్టు కలుపుకోండి. అడుగు మాత్రం అంటనీకండి, మాడిపోతే బాగోదు, టేస్ట్ మారిపోతుంది. అందుకని కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ మసాలన్నీ కూడాను చక్కగా ఈ చికెన్కి పట్టేటట్టుగా మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇట్లా వదిలేసేద్దాం. కొంచెం మంచిగా కుక్ అవ్విద్ది. ఖచ్చితంగా మనము 3/4 కేజీ రైస్ తీసుకున్నాం కదండి. ఈ గిన్నెకి నిజంగా 3/4 వంతే వచ్చింది బియ్యం కూడా. అందుకని ఇది బాస్మతి రైస్ కదా, కొంచెం తక్కువగానే వేసుకోవాలి. మామూలు రైస్ అయితే 1కి 1.5 వేసుకుంటారు వాటరు. ఇది బాస్మతి రైస్ కాబట్టి చివిడిపోయింది. ఎక్కువగా వాటర్ అయితే ఎక్కువగా వాటర్ తీసుకోదు. బాస్మతి రైస్ తక్కువ తీసుకుంటుంది. చూడండి ఇట్లాంటి ఈ గిన్నె నిండా నాకు ఇక్కడ వరకు వచ్చినాయి, 3/4 వంతు వచ్చినాయి. 1.5 పోసుకోవాలన్నాను కదా, అందుకని ఈ గిన్నె నిండా వాటర్ తీసుకుంటున్నాను నేను. పోసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా. కొత్తగా మామూలుగా వంట చేసే వాళ్ళకైతే తెలిసిపోయిద్ది ఎంత వేసుకోవాలి అన్నది. మాకన్నా చిన్నపిల్లలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇప్పుడే కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకేంటంటే కొంచెం కొంచెంగా ఉప్పు వేసుకొని ఈ వాటర్ని ఇట్లా కొంచెం, అంటే ఉప్పు కరిగేలాగా అని ఈ వాటర్ని కొంచెంగా తీసుకొని ఇవి టేస్ట్ చూసుకుంటే వాళ్ళకి తెలిసిద్ది. ఈ వాటరు సముద్రం ఉప్పు నీళ్ళు, అంటే సముద్రం ఉప్పు నీళ్ళు ఎట్లా ఉంటాయి, ఉప్పుగా ఉంటాయి కదా, అట్లా ఉప్పుగా అనిపిస్తే మనకి కరెక్ట్గా రైస్కి ఉప్పు సరిపోయిద్దని అర్థం. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని రైస్లో వేసేసుకున్నాం. చూసారా ఎలా తెరుతుందో అసలు. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి మంట అనేది, లో ఫ్లేమ్లో ఉండకూడదు. ఓకేనా? ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. 5 మినిట్స్ అయింది కదండి. ఇప్పుడు ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో చూద్దాం.
నెమ్మదిగా కలపండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి, ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. పూర్తిగా చక్కగా మగ్గి ఉండిద్ది. అయిపోయిందండి. చక్కగా దమ్ బిర్యానీ దించేసి సర్వ్ చేసుకోవటం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ముందుకు రాగలుగుతాను. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.